హాయ్ ట్రైనీస్, స్వాగతం. ఈ సెషన్లో మనం మేల్ ఫీమేల్ థ్రెడెడ్ భాగాలను అమర్చడం గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు బట్రస్ థ్రెడ్ను గురించి, మేల్ ఫీమేల్ థ్రెడ్ ఫిట్టింగ్లను గురించి, టూల్ గ్రైండింగ్లోని ముఖ్యమైన అంశాలను మరియు బట్రస్ థ్రెడ్ కాంపోనెంట్స్ అసెంబుల్ చేయడం ఎలాగో తెలుసుకుంటారు. బట్రస్ థ్రెడ్ గురించి ముందుగా తెలుసుకుందాం. బట్రస్ థ్రెడ్లో ఒక పార్శ్వం థ్రెడ్ యొక్క అక్షానికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది, మరొక పార్శ్వం 45 డిగ్రీల కోణంలో ఉంటుంది. ట్రాన్స్మిషన్ మొదలైనప్పుడు థ్రెడ్ యొక్క ఒక పార్శ్వం ఒత్తిడి కలిగించే భాగాలపై ఈ థ్రెడ్లు ఉపయోగించబడతాయి. రేఖాచిత్రం బట్రస్ థ్రెడ్ యొక్క వివిధ భాగాలను చూపుతుంది. ఈ థ్రెడ్లు పవర్ ప్రెస్, కార్పెంట్రీ వైజెస్, గన్ బ్రీచెస్, రాచెట్లు మొదలైన వాటిలో ఉపయోగించబడతాయి. ఇది బట్రస్ థ్రెడ్ యొక్క సవరించిన రూపం. ఈ రేఖాచిత్రం బట్రస్ థ్రెడ్ యొక్క వివిధ భాగాలను చూపుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ప్రకారం బేరింగ్ పార్శ్వం 7 డిగ్రీల వంపు ఉంటుంది, ఇంకా రెండవ పార్శ్వం 45 డిగ్రీల వంపుని కలిగి ఉంటుంది. సాధారణంగా మేల్ థ్రెడ్లు లేదా మేల్ ఫిట్టింగ్లు అక్షానికి సమాంతరంగా బయటి వ్యాసంలో కనిపించే హెలికల్ గ్రూప్లు, ఉదాహరణకు బోల్ట్. ఫీమేల్ థ్రెడ్లు లేదా ఫీమేల్ ఫిట్టింగ్లు అక్షానికి సమాంతరంగా లోపలి వ్యాసంలో కనిపించే హెలికల్ గ్రూప్లు, ఉదాహరణకు నట్. ఇంటర్నల్ థ్రెడింగ్ గురించి ఇంకా తెలుసుకుందాం. చిప్లను సమర్థవంతంగా బయటకు పంపవలసిన అవసరం ఉన్నందున ఎలక్ట్రికల్ థ్రెడింగ్ కంటే బట్రస్ ఇంటర్నల్ థ్రెడ్ కట్టింగ్కు ఎక్కువ అవసరం. చిప్ కదలిక, ప్రత్యేకించి బ్లైండ్ హోల్స్ లో కుడి చేతి థ్రెడ్ల కోసం ఎడమ చేతి సాధనాలను ఉపయోగించడం ద్వారా సాధ్యపడుతుంది. దీనికి విరుద్ధంగా ఫుల్ థ్రెడ్డింగ్ కూడా జరగవచ్చు, కానీ దీని వలన ఇన్సర్ట్ కదిలే ప్రమాదాన్ని కూడా పెరగవచ్చు. బోరింగ్ బార్ విభాగం ఇంటర్నల్ థ్రెడింగ్ నాణ్యతపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇంటర్నల్ థ్రెడింగ్ కోసం 3 రకాల బార్లను ఉపయోగించవచ్చు. అవి బోర్ డయామీటర్ ఓవర్ హ్యాంగ్ లో గరిష్టంగా 2 నుండి 3 వరకు ఉన్న స్టీల్ బోరింగ్ బార్లు, గరిష్టంగా 5 బోర్ డయామీటర్ ఓవర్ హ్యాంగ్ లో స్టీల్ డాంపెండ్ బోరింగ్ బార్లు, ఇంకా గరిష్టంగా 5 నుండి 7 బోర్ డయామీటర్ ఓవర్ హ్యాంగ్ లో కార్బైడ్ బోరింగ్ బార్లు. ఎక్స్టర్నల్ థ్రెడింగ్ ను అనేక విధాలుగా ఏర్పరచవచ్చు. స్పిండిల్ క్లాక్ వైజ్ లో లేదా యాంటీ క్లాక్ వైజ్ లో తిరగగలదు. అప్పుడు సాధనాన్ని చక్ వైపు గాని చక్ నుంచి దూరంగా గాని ఫీడ్ చేయవచ్చు. థ్రెడ్ టర్నింగ్ టూల్ సాధారణంగాని లేదా తలక్రిందులుగా గాని ఉపయోగించబడుతుంది. తలక్రిందులు చేస్తే చిప్స్ తొలగించడానికి సహాయపడుతుంది. టూల్ ని గ్రైండ్ చేయడంలో ముఖ్యమైన అంశం ఖచ్చితమైన థ్రెడింగ్ కోసం పార్శ్వ క్లియరెన్స్ ఇంకా రేడియల్ క్లియరెన్స్ ను ఉండేలా చూడటం. పార్శ్వ క్లియరెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్లాంక్ క్లియరెన్స్ అనేది ఇన్సర్ట్ ఇంకా థ్రెడ్ పార్శ్వం యొక్క భుజాల మధ్య కట్ చేసేటప్పుడు ఉంచే క్లియరెన్స్. సైడ్ క్లియరెన్స్ ఇంకా ఫ్లాంక్ క్లియరెన్స్ ని సూచించే రేఖాచిత్రం ఇక్కడుంది. బట్రస్ థ్రెడ్ ఒకే దిశలో ఎక్స్టర్నల్ గా అధిక యాక్సియల్ థ్రెడ్ ను నిర్వహించడానికి వీలుగా రూపొందించబడింది. లీడ్ బేరింగ్ థ్రెడ్ ముఖ్యంగా స్క్రూ అక్షానికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. బట్రస్ థ్రెడ్ తరచుగా ఫిరంగి నిర్మాణంలో, ముఖ్యంగా స్క్రూ రకం బ్రీచ్ బ్లాక్ తో ఉపయోగించబడుతుంది. వీటిని ఆయిల్ ఫీల్డ్ గొట్టాలలో పైప్ థ్రెడ్ రూపంలో వైస్లలో కూడా ఉపయోగిస్తారు. ఈ థ్రెడ్ గట్టి హైడ్రాలిక్ సీల్ ను కలగజేస్తుంది. తగినంత రేడియల్ క్లియరెన్స్ ఇవ్వడానికి టూల్ హోల్డర్ లో ఇన్సర్ట్లు 10 డిగ్రీలు లేదా 15 డిగ్రీలకి వంగి ఉంటాయి. సరైన థ్రెడ్ ఫామ్ సాధించబడిందని నిర్ధారించడానికి ఇంటర్నల్ టూల్ హోల్డర్లతో ఇంటర్నల్ ఇన్సర్ట్లను ఉపయోగించడం ముఖ్యం. ఇంకా దీనికి విరుద్ధంగా కూడా బట్రస్ థ్రెడ్ కాంపోనెంట్ ను ఎలా అసెంబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీకు మేల్ థ్రెడ్, ఫీమేల్ థ్రెడ్, కొలిచే సాధనం, బెంచ్ వైస్ ఇంకా ప్యాకింగ్ పీస్ అవసరం. ఈ పనిని ఈ క్రింద చెప్పిన విధంగా చేయాలి. ఎక్స్టర్నల్ ఇంకా ఇంటర్నల్ బట్రస్ థ్రెడ్ జాబ్ ను శుభ్రం చేయండి. థ్రెడ్ పరిమాణం, పిచ్ ఇంకా థ్రెడ్ ప్రొఫైల్ ని తనిఖీ చేయండి. బెంచ్ వైస్ ఇంకా ప్యాకింగ్ పీస్లని ఉపయోగించి మేల్ థ్రెడ్ జాబ్ ను నిలువు స్థానంలో పట్టుకోండి. ఫీమేల్ బట్రస్ థ్రెడ్ కాంపోనెంట్ ను క్లాక్ వైస్ లో తిప్పి మేల్ థ్రెడ్ కాంపోనెంట్ తో సరిపోయేలా బిగించండి. మనం మేల్ ఫీమేల్ థ్రెడెడ్ భాగాలను అమర్చడం అనే ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటికి మీరు బట్రస్ థ్రెడ్ గురించి తెలుసుకున్నారు.
మేల్ మరియు ఫీమేల్ థ్రెడ్ ఫిట్టింగ్స్ ని వివరించగలరు, టూల్ గ్రైండింగ్ లోని ముఖ్యమైన అంశాలను వివరించగలరు, అలాగే బట్రెస్ థ్రెడ్ కి అవసరమయ్యే కాంపోనెంట్స్ ని అసెంబుల్ చేయడం ఎలాగో తెలుసుకుని ఉన్నారు.